అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేష్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్సి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి మిత్రులతో కలిసి యూనివర్సిటీ నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న నివేష్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరడానికి 2-3 రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేష్ మృతదేహాన్ని హుజురాబాద్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రానికి చెందినటువంటి ముక్కు నివేష్ అనేటువంటి వ్యక్తి అమెరికా లోపల జరిగినటువంటి ఒక ప్రమాదం లోపల నిన్న మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రముఖ వైద్యుడు డాక్టర్ ముక్క కృష్ణమూర్తి మనవడు అయినటువంటి నివేష్ ఇటు జనవరి లోపల ఇంజనీరింగ్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్ట్రం లోపల ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల జాయిన్ అయ్యాడు. అయితే కొద్ది రోజుల క్రితమే ఇటు అమెరికా నుంచి హుజురాబాద్ పట్టణానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్ళినటువంటి నివేష్ నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు కాలేజీ వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళేటువంటి సమయం లోపల కారు లోపల వస్తున్నటువంటి పరిస్థితి లోపల వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చినటువంటి మరొక కారు ఢీకొనడంతో నివేష్ తో పాటుగా మరొక వరంగల్ కు చెందినటువంటి ఇంకో ఇంజనీరింగ్ విద్యార్థి కూడా అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తానికైతే కొద్ది రోజుల క్రితమే ఇటు అమెరికా నుంచి వచ్చి సరదాగా గడిపి వెళ్ళినటువంటి నివేష్ మరణ వార్త విని అయితే హుజురాబాద్ పట్టణం లోపల వాళ్ళ తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ హుజురాబాద్ పట్టణం లోపల నెలకొన్నది. రైట్ శ్రీనివాస్, అయితే ఈ హుజురాబాద్ కు చెందిన ఈ నివేష్ మృతదేహాన్ని ఎప్పుడు హుజురాబాద్ కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? నివేష్ యొక్క మృతదేహాన్ని ఇటు సొంత గ్రామం హుజురాబాద్ కు తరలించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రముఖ డాక్టర్ల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి నివేష్ కావడంతో వారి యొక్క రాజకీయ పలుకుబడితో ఇటు నివేష్ మృతదేహాన్ని ఇటు తరలించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేపటిలోగా మృతదేహం వస్తుందని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన అటు స్వర్ణకారుడు పార్సి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అతను కూడా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు రోడ్డు ప్రమాదంలో ఆ అబ్బాయి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది గౌతమ్ కుమార్. ఆయన మృతదేహము వరంగల్ కి ఎప్పుడు చేరుకోబోతోంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 3 రోజుల సమయానికి సంబంధించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, దాంతో పాటుగా దాని ఫార్మాలిటీస్ అన్ని 3 days కంప్లీట్ అవుతాయంటూ కూడా అరిజోనా స్టేట్ పోలీసు ఒక ప్రకటన లోపల తెలిపారు. అయితే మధ్యాహ్నం 6:15 అటు ఎదురెదురుగా వస్తున్నటువంటి కియా ఫోర్ట్ లో ఇద్దరు నివేష్ తో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి పార్సి గౌతమ్, మరో నలుగురు అటు సౌత్ బౌండ్ రోడ్డు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి ఫోర్డ్ F-150 వాహనం 2 ఎదురుగా ఢీకున్నాయంటూ కూడా పోలీసులు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఇదంతా కూడా స్టేట్ రూట్ 74 కాజుహాల్ స్ప్రింగ్స్ రోడ్డు వద్ద జరిగిందంటూ కూడా ప్రకటన చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ప్రస్తుతం ఇంకా స్టేట్ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మార్చిలో ఉన్నాయి. ఆ తర్వాత ఎంబసీ నుంచి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత స్వగ్రామాలకు తరలించేందుకు దాదాపు 48 గంటల సమయం పడుతున్నట్టు కూడా ఎంబసీ అధికారులు కూడా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో దాదాపు అంటే 2022 లోపల వీళ్ళు యుఎస్ కు వెళ్ళడం జరిగింది. ఉన్నత చదువు చదివి వస్తారనుకుంటే సడన్ గా ఇట్లా మరణ వార్త విని మృతదేహాలు వస్తున్నాయని తెలుసుకోవడంతో కూడా కన్నీరు ముందుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి, మరొక 3 రోజుల్లో మాత్రం మృతదేహాలు స్వస్థలాలకు అంత్యక్రియల కోసం అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ వేణు, అయితే గౌతమ్ కుమార్ పేరెంట్స్ యొక్క
బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఉన్నత చదువులు చదవడానికి అమెరికాకు వెళ్ళిన చేతికొచ్చిన కొడుకు ఈ విధంగా విగతజీవిగా మారాడు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి సంబంధించి వారు ఏమంటున్నారు? గౌతమ్ సంబంధించినటువంటి పేరెంట్స్ మాత్రం ఇక్కడ జ్యువెలరీ వర్క్ నడుపుతూ ఉంటారు. వాళ్ళంతా వాస్తవానికి గన్పూర్ సంబంధించినటువంటి శివునిపల్లికి చెందిన వారు. అక్కడి నుంచి వాళ్ళు వలస వచ్చి వడ్డేపల్లి ప్రాంతం లోపల స్థిరపడ్డారు. అక్కడే బృందావన్ల కాలనీ లోపల ఒక జ్యువెలరీ వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. ఇక పెద్ద కొడుకును తను ఇంటర్ క్లాస్మేట్స్ నివేష్ కావడం, దీంతో పాటు వీరికి సంబంధించిన 12 మంది విద్యార్థులందరూ కూడా యుఎస్ కి వెళ్తున్న నేపథ్యం లోపల వీళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా తను గౌతమ్ ను కూడా వాళ్ళతో పాటే ఉన్నత చదువులు చదివించడానికి అప్పులు చేసి మరి అతన్ని ఆ విద్యార్థులు తన స్నేహితులతో పాటుగా అటు యుఎస్ కు పంపారు. అయితే తను అక్కడ యుఎస్ లోపల చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదిస్తే తమ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని భావించి ఉన్నత చదువులకైతే పంపించడం జరిగింది. ప్రస్తుతానికి పెద్ద కొడుకు ఇంటికి ఆసరా అవుతున్నాడు అనుకున్న వ్యక్తి, తన చదువుల కోసం ఎన్నో అప్పులు చేసి పంపించినటువంటి వ్యక్తి ఇట్లా చనిపోవడము దురదృష్టంగా అయితే అటు వడ్డేపల్లి వాసులు అయితే విషాద ఛాయలు అయితే అలముకున్నాయి. తల్లిదండ్రులు కూడా పూర్తిగా తనపై ఎంతో నమ్మకంతో ఉన్నత చదువులు చదివి ఉత్తీర్ణుడై వస్తారనుకుంటే ఇట్లా చావు వార్త విన్నామంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రేఖ. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.